నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిక్కవరపడు గ్రామానికి చెందిన ఏడుకొండలు మాట్లాడుతూ తమ తండ్రికి 1982లో ప్రభుత్వము 3 ఎకరాల 46 సెంట్లు 21-20లో 2-5-9 బిన్నాల్లో కేటాయించింది అని ఈ విధంగా కలిగి ఉన్నామని, మా పొలానికి ముందు భాగంలో ప్రభుత్వం కేటాయించిన రహదారి ఉందని, కానీ గ్రామానికి చెందిన కొందరు తమ పొలం నుంచి రహదారి ఏర్పాటు చేస్తున్నారని, ఈ విషయంపై హైకోర్టు ద్వారా రహదారి నిర్మించవద్దంటూ అనుమతులు ఉన్నాయని, కానీ అధికారులు అకస్మాత్తుగా ఈ నెల 2వ తేదీ రహదారి నిర్మిస్తున్నారని, కావున అధికారులు పరిశీలించి కోర్టు ఉత్తర్వులను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో మొత్తం పొలం మొత్తం డ్యామేజ్ చేశారు. నానా ఇబ్బందులు పెడతా ఉంటారు ఈ పేర్లు గల వ్యక్తులు. నాకు కావాల్సింది ఏంటంటే నా పొలాన్ని వాళ్ళు సదురు ఆ పనులు చేయకుండా ఆపేసి నా ల్యాండ్ నాకు తప్పకిచ్చేసి వాళ్ళకి ఎవరి దారి ఉందో దాన్ని తీసుకొని పోతే వాళ్ళకి నాకు ఏం తుగులు తంటాలి అక్కడ ప్రశాంతంగా నా జీవితం నేను గడుపుకుంటాను. పట్టా కొల్ల కాకుండా రెవెన్యూ రికార్డు ప్రకారం వెళ్ళిపోమని పోతే నేను ఆనందంగా ఉంటా, నాకు వ్యవసాయం చేసుకుంటా, నా జీవితం గడుపుకుంటా. నాకు కావాల్సింది అది కాకుండా వాళ్ళకి కావాల్సిన ప్లాన్ లో ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి గొడవలు లేదు. సబ్డివిజన్లో దాని ప్రకారం వెళ్ళిపోయారంటే వాళ్ళు పోకుండా నా పట్టణ లేదు సార్. రేపు చేస్తాం సార్. లాయర్ గారు లేరు, అందుబాటులో లేరు. 2వ తేదీ సార్ జరిగింది. లాయర్ గారు అందుబాటులో లేరు. ఈ లోపల ఏంటంటే ఒకసారి నేను కూడా ప్రెస్ మీట్ అందుబాటులో లేరు సార్. నాకు నమస్కారాలు. మాది తిక్కవరపడు గ్రామం, వెంకటాచలం మండలం, సరహద్దుల బిట్టువన్లో నివాసం ఉంటుంది. మా తండ్రి గారికి 1982లో అప్పుడు తాలూకా తహసీల్దారు 346 సెంట్లు పట్టా మంజూరు చేశారు. ఆ పట్టా 20 ఎకరాలు. తర్వాత మా తండ్రి గారు గట్టించిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులకి 3 ఎకరాలు 46 సెంట్లు మేము ముగ్గురు మంచుకొని పట్టాదారు పాస్బుక్ తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటాము. ఈ మధ్యలో చుట్టూ మాకు అగ్రకులాలు చుట్టూ ఉన్నారు. నేను ఒక మాల్పులం, అది నాకు 346 సెంట్లు భూమి ఉంటే ఆ భూమిలో బ్రిటిష్ వారు కాలిదారి మంజూరు అయ్యింది. అప్పట్లోనే 1981లోనే 1981లో కాలిదారి మంజూరు అయ్యింది. దాంట్లో పోకుండా వాళ్ళు వీళ్ళు అగ్రకులాల వాళ్ళంతా ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాట్ని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీంట్లో పోసుకొని ఇక్కడికే పోయారు. మళ్ళీ అక్కడ లాస్ట్ పరిస్థితులకి ఇక్కడికే చేస్తున్నారు. తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఆర్డీఓ గారికి నేను ఎన్నో పర్యాలు అర్జీలు పెట్టుకున్నాను. కానీ లాస్ట్కి ఒక 2 సంవత్సరాల కింద 22లో అధికారులందరూ స్పందించి నేను బాటేసి ఉన్నారన్న దాంట్లంటే ఈ కాలిదారి అమలు చేసుకోకుండా నా పట్టాలు డ్యామేజ్ చేస్తున్నారంటే ఎవరో ఒకరు ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచన ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశారు, నాగరాజు అనే తహసీల్దారు నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అంత చూపించి నీ పొలం ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టు కేసుకున్నాను. రెవెన్యూ కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు చూపించాడు. దాన్ని డిస్పోజ్ చేసుకోవడానికి ఇది ఒకటి మీరు డైరెక్ట్ తీసుకుంటారు అని చెప్పాడు. నేనేంటంటే దాన్ని కాకినాడ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు. ఆయన తల నన్ను నుంచి మంచిగా చెప్పాడు, దీన్ని తీసేసేయండి, అతను పట్టాలో ఉంది, అది కరెక్ట్ కాదు, మీకు ఇది మీకు రూట్లో వేసుకొని అనుకోండి, అతను ఇబ్బంది పెట్టుకోకండి, నిరుపేద 3 ఎకరాలు ఉన్న దాంట్లో అతను కానీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే అతనికి పరిహారంలో కట్టేయండి, పరిహారం కట్టి తీసుకున్నాడు. కట్టిస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా 2,70,000 ఇస్తామని చెప్పి ముగిచేసిన తర్వాత అధికారులందరూ కలిసి తీపిచ్చేశారు. దాన్ని తీపిచ్చేసి ఒక ప్లాన్లో ఉందో వేసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను 4 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వేసింది, దాన్ని తీసేసి సదరం చేసుకొని ప్లాట్ నారా చేసుకుని టైం ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకుల గురించి చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ వాళ్ళ అంగబలంతో కులబిరుతో
మళ్ళీ నా పట్టాలని ఎట్టుండి తట్టుకోడు. నిన్న శుక్రవారం 11:30కి ప్రొసీడింగ్ నాకు పంపించాడు ఎంఆర్ తహసీల్దార్ గారు. 11:30 టైంలో నైట్ తెల్లారిచేత. ఈ టైంలో నేను తీసుకునేది అంటే ఏమో నాకు తెలియదునా, తహసీల్దార్ పంపించాడు, నేను ఇచ్చాను అన్నాడు. సరే తీసుకొని ఉదయం శనివారం సెలవు, ఆదివారం సెలవు, 2 గంటల ట్రయల్ కోర్టుకి ఉంది కదా. తర్వాత అతను పని అతను చేశాడు. నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను ఆ పొలం మీద. గౌరవ హైకోర్టు ఆర్డర్. ఇది మన రెవెన్యూ కోర్టులో ఆర్డర్. జేసీబీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి, తహసీల్దార్ అమ్మిడిచేది, ఆర్ఐ గారు, సర్వేర్ గారు, అన్నం సర్వేర్ గారు, ఈ ఊళ్ళో నాయకులందరూ కలిసి కందిపల్లి మధు, కందిపల్లి రామానాయుడు, తమ్ముడు వెంకటేశ్వరు, లింగముడి ఆనందయ్య, బెల్లంపూడి వెంకయ్య, తర్వాత వచ్చేసి గొడ్డుపెట్ట రవీంద్ర, వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ మోకములుగా గుంపులుగా చేసుకొని మన సిఐ గారిని తీసుకొచ్చారు పెట్టుకొని నన్ను పొలంలోకి రానికుంటా యథేచ్ఛగా వాళ్ళు సొంత ల్యాండ్ లాగా రోడ్లు పగలు కొట్టేసుకుని వేసుకుంటామని ఎప్పుడు జరుగుతాం. ఎవరు చెప్పాలా, ఏం చేయాలా, ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు, ఆర్డర్కి వస్తారు. వాళ్ళు తప్పుదా రాసి మళ్ళీ అధికారులు పంపిస్తే ఇది కరెక్టే కదా అని అధికారులు గమనిపోతున్నారు. నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ పొంది కూడా ఉన్నా. నా పొలంలోకి ల్యాండ్ మళ్ళీ ఇబ్బంది పెట్టదని కూడా ఆర్డర్ పాస్ చేశాడు. అయినా కానీ ఆయన తప్పటి చేస్తూ ఉన్నాడు, నాకు రోడ్డు వేస్తూ ఉన్నాడు. నా పొలంలో 4 లక్షలు నష్టం. నాకు వ్యవసాయం చేసుకోవాలా,